నాకు కాడు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను కలుస్తాను. ఇప్పుడే ఇంటర్వెల్ ఫైట్ చేసి వచ్చిన హీరోలా ఉన్నారు. ఎవరు మీరు? బంగారాజునండి. ఏం కావాలి? బుచ్చయ్య గారు కావాలి. కుడతారా? మాట్లాడాలి. అంటే మాట్లాడాక కుడతారా? మాట్లాడి వెళ్ళిపోతా. కొట్టి ఉద్దేశం ఏమైనా? అస్సలు లేదు. డిసప్పాయింటెడ్. రండి రండి. సార్ మీకోసం ఎవరొచ్చారో చూడండి. ఎవర్రా? అది తెలియకే ఎవరొచ్చారో చూడమంటున్నా. నేను సార్ బంగారాజుని. లేదు, బంగారాజే. స్వామి నన్ను కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సార్ ఆ సున్లు అనమాట ఎక్కడ నాకు అర్జెంట్గా తెలియాలి సార్. మాట్లాడదాం, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యరా. సార్ చాలా అర్జెంట్ సార్. మాట్లాడదాం, నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు. పో తీసుకెళ్ళరా. అయినా నువ్వు చూడడానికి మంచివాళ్ళ ఉన్నావు. ఆడు కొంపల ముంచేదవా, ఆడిని నువ్వెలా పట్టుకుంటావయ్యా? ఎలాగోలా పట్టుకుంటాను సార్. ఆడి అడ్రస్ తెలిస్తే చెప్పండి సార్. ఆడి అడ్రస్ నాకు తెలిస్తే మెడ్రాస్ లో ఉన్న నా కాంటాక్ట్స్ అన్ని వాడి వాడిని అడ్రస్ లేకుండా చేసేవాడిని కదా. మీ అమ్మాయికి తెలుస్తుందేమో సార్, అడగండి సార్. ఈ విషయం తెలిస్తే నువ్వు వాడిలా ఉన్నావు అన్న విషయం మా అమ్మాయికి తెలుస్తుంది కదా. పిలవండి సార్, ఆ పిల్ల వెనకాల దాక్కుంటాను. సరే. ఒరే ఎదవా, పాప నిద్ర లేపో. ఎరా పాప లేచిందా? ముందు మీకో జోకు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? రాజమౌళి చంపమన్నాడు. పాప లేచిందా అని అడిగితే ఖర్చు జోకులు వేస్తావరా పాచిమోహమ్మదవా? పాప గదిలోకి వెళ్ళాను, అక్కడ పాప లేదు. సరే కాదని బాల్కనీలో వెతికాను, అక్కడ కూడా లేదు. చివరికి బాత్రూమ్ తలుపు తెరిస్తే అక్కడ కూడా లేదు. పొద్దున్నే ఎక్కడికి పోయింది? లేచిపోయింది. రూమ్ లో లేకపోతే లేచిపోయినట. లెటర్ రాసిపోయింది. లెటర్ రాస్తే లేచిపోయినట. డాడీ నేను లేచిపోతున్నా. డాడీ నేను లేచిపోతున్నాను. మిమ్మల్ని డాడీ అని పిలవటం ఇదే చివరిసారి. నాకు ఎస్వి అంతా చెప్పాడు. ఎస్వియా? సునీల్ వర్మ. ఓ, మీరు ఎవరినో పంపి ఎస్విలా యాక్ట్ చేయించారు. వాడి యాక్టింగ్ ఓవర్. మీ థింకింగ్ అంతకంటే ఓవర్. మీరు బిజినెస్ లో మోసం చేస్తారని తెలుసు కానీ మీ బిజినెస్ మోసాలు చేయడం అని ఇప్పుడే తెలిసింది. నాకు ఎప్పుడో తెలుసు. పెళ్లి చేసుకున్న హీరోయిన్ కి పాపులారిటీ పడిపోయినట్టు నాకు మీ మీద ఉన్న ప్రేమ కూడా పడిపోయింది. ఇక నా దృష్టిలో మీరు ఇండియన్ పార్లమెంట్ ముందు నుంచి జిహాద్ అన్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ తో సమానం. అంటే చచ్చినట్లే. నన్ను ఎతకొద్దు. నన్ను ఎతకడం అంటే హైదరాబాద్ లో బోర్లేసి నీళ్ళు ఎతకడమే. అంటే దొరకదనమాట. వేస్ట్ 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 వేస్ట్. ఇక మీరు పాతగా ఆలోచించి నా బట్టలన్నీ తగలెడతారో, కొత్తగా ఆలోచించి నా బ్యాంక్ కార్డులన్నీ బ్లాక్ చేస్తారో మీ ఇష్టం. బాయ్ డాడీ. సార్ సరిగా చదవండి, అక్కడ డాడీ అని ఉండదు, కేడీ అని రాస్తుంది. కరెక్ట్. పిఎస్ ఒరే గోపాల్. సార్ అది నేనే సార్. ఓ, ముందు నువ్వు చదివితే ఆ కేడీకో జోక్ చెప్పి తర్వాత షాక్ చెప్పు, లేకపోతే గుండెకి పోతాడు. ఇందుకే జోక్ చెప్పాను. ఓ, కంటిన్యూ. చదివాక కూడా బీపీ తగ్గకుంటే ఇంకో జోక్ చెప్పు. సార్ కత్తెట్టుకొని కట్టప్ప బార్లోకి నా పాప ఎక్కడుందో ఇప్పుడు? ఆడెక్కడున్నాడో ఏంటో. సార్ రాత్రి 12:30 అవుతుంది సార్. అప్పుడు అమ్మాయి గారు ట్రాన్స్పరెంట్ గా నైటీ వేసుకుని ఇంతే ఉంటుంది సార్. సార్ చూడండి సార్, ఇంతే ఉంటుంది సార్. అది వేసుకుని ఫోన్ లో ఏదో మాట్లాడుతూ అలా సెక్సీగా వాక్ చేస్తూ ఏదో కోనార్క్ ఎక్స్ప్రెస్ అన్నట్టు గుర్తు. దేవాలయాలను పవిత్ర స్థలాలుగా భావిస్తాం. నియమ నిష్టలను పాటిస్తాం. మైలు సోకినా, ఎవరైనా బంధువులు చనిపోయినా కొన్ని రోజుల పాటు మందిరాలను దర్శించాం. అలాంటిది ఏకంగా చనిపోయిన వారి ఎముకలను మందిరానికి అలంకరిస్తే ఇంకేమైనా ఉందా? చాలా అపచారం అనుకుంటాం. కానీ ఒక చోట పుర్రెలతో ఎముకలతో దేవాలయాన్ని అలంకరిస్తారు. ఇంతకీ అలాంటి టెంపుల్ ఎక్కడుంది? ఎందుకు మనిషి ఎముకలతో